ఓలమ్మ ఓలప్ప టాలీవుడ్ బెట్టింగ్ స్కామ్కి మించిపోయిన బాలీవుడ్ బెట్టింగ్ స్కామ్ ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 17,000 కోట్లు దోచుకెళ్ళిపోయారు. జస్ట్ 2 డేస్ అవుతుంది. చూస్తున్నాం కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్, మొత్తం న్యూస్ ఛానళ్ళని మారుమోగిపోతున్నాయి ఈ న్యూస్. నిజంగా ఇదొక్క ఇన్సిడెంట్తో భారతదేశం అవినీతి దేశం అని చెప్పి మళ్ళీ మరోసారి ప్రూవ్ చేశారు. ఒకటి కాదు రెండు కాదు, 17,000 రూపాయలు కాదు, 17,000 కోట్లు అమ్మ జీవితం. నిజంగా జస్ట్ 2 డేస్లో తీసుకెళ్ళిపోయారనమాట. సో ఈ స్కామ్ని మీరు చూసే ముందు ఒక లైక్ కొట్టండి. వచ్చిన డబ్బులు పేదవాళ్ళకి, బెట్టింగ్స్ బాధితులకి అందుతాయి. ఓకే, లక్ష లైక్లు అయితే టార్గెట్ కావాలి. ఇప్పుడు బెట్టింగ్ మాఫియాలోకి వెళ్తే, ఈ బెట్టింగ్ మాఫియా జరిగింది ఫెయిర్ ప్లే అనే కంపెనీ. మొత్తం మన హైదరాబాద్ మెట్రోలో కానీ అన్ని ఎక్కడ చూసినా మీకు చాలా విచ్చలవిడిగా కనబడుతుంది ఫెయిర్ ప్లే. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా మన తమన్నా గారు, సంజయ్ దత్ గారు, తర్వాత శ్రద్ధా కపూరు, ఆ తర్వాత రణబీర్ కపూర్, తర్వాత మేరీ కాము, సైనా నెహ్వాల్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాంతారంత లిస్ట్, ఒక 100 మంది పెద్ద పెద్ద బడా బాబులు, దీనికి సెలబ్రిటీలు. ఇది ఎక్కడ పుట్టింది అంటే కొరసోవాలోని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. జిఎస్టీ నెంబర్ లేదు, ట్యాక్స్ ఉండదు, ఏముండదు. కానీ వీళ్ళందరూ ఎలా ప్రమోట్ చేశారు అన్నది పోలీసులు పిలిచి కేసులు వేయాలి. నిజంగానే ఒకటి పోనీ 100 కోట్లు తీసుకెళ్ళిపోయారంటే వదిలే అనుకోవడం, 1000 కోట్లు అంటే పోనీలే అనుకోవడం, 17,000 కోట్లు రా నాయన దేశాన్ని. ఇది ఒక్క కంపెనీ తీసుకెళ్ళింది. కానీ దీని అమ్మ మొగుళ్ళు ఉన్న మిగతా కంపెనీలు 1x, పారీ బెట్టింగ్ మ్యాచ్, ఇంకా రెడ్డి అన్న, గోవింద, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక 100 మంది. మన చైనాకి ఎదుగుదలలో కొన్ని యాప్లు ఉన్నాయి, కానీ మన ఎదుగుదలలో చాలా బెట్టింగ్ యాప్లు ఉన్నాయండి. నిజంగానే చెప్పుకుంటూ పోతే లోటస్, అబ్బో చామంతాడంత లిస్ట్ ఉంది. జిఎస్టీ నెంబర్ లేదు, ట్యాక్స్ ఉండదు, ఏముండదు. ఆడు దొబ్బెట్టుకో చచ్చిపో, సింపుల్ లాజిక్ వెళ్తే ఇది. సో ఫస్ట్ మీరు చూసుకుంటే దీనికి, ఈ బెట్టింగ్ మాఫియాకి, మహాదేవ్ బెట్టింగ్కి స్కామ్ జరిగింది. మహాదేవ్ గురించి చెప్తాను, అది ఇంకా పెద్ద స్కామ్. 10,000 కోట్లు తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఐపీఎల్ జరుగుతుంది కదా. సో ఐపీఎల్ అప్పుడు ఈ ఫెయిర్ ప్లే అనే కంపెనీ ఏం చేసిందంటే, మేము న్యూస్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులో ఉన్నది, చూసుకోవచ్చు ఆన్లైన్లోని. నేను బ్రీఫ్గా చెప్తాను అసలు ఏం జరిగింది అన్నది. సో ఐపీఎల్ జరుగుతుంది కదా, వీళ్ళు ఏం చేశారంటే, వీడి వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ ఫెయిర్ ప్లేలోని అది డైరెక్ట్ స్ట్రీమ్ చేసేసి బెట్టింగ్ ఆడిపించేశారు. సో అందరూ ఇదే ఒరిజినల్ అనుకొని చెప్పి బెట్టింగ్లు వేసేసి మొత్తం సర్వమంగళం అయిపోయింది. ఈ జస్ట్ స్పాన్ ఆఫ్ 10 డేస్లోనే డబ్బులు సంపాదించి ఇంకా పోలీసులు పట్టుకుంటారని చెప్పి ఏం చేశారంటే, మనం కూడా ఇక తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్కి చాలా స్ట్రిక్ట్ పెట్టాము, బ్యానర్లు చేస్తున్నారు. ఇంకా హిందీ వరకు వెళ్ళలేదు. హిందీకి వెళ్తే ఏమో మన పరిస్థితి వస్తుంది. ఈ గ్యాప్లోనే మనం తట్టబొట్ట సర్దుకొని దుబాయ్ పారిపోవాలని చెప్పి ఏం చేశారంటే, ఈ 17,000 కోట్లని 4 కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. ఈ ఫెయిర్ ప్లే అనే కంపెనీ 17,000 కోట్లు అంటే 13,000 కోట్లు 4 కంపెనీల ద్వారా చేశారు. మిగతా రిమైనింగ్ 4,000 కోట్లను ఆన్లైన్ ద్వారా పంపించారనమాట, రెమిటెన్స్ వేసి చూపించడానికి. సో అందులోని 4 కంపెనీల్లోని ఒక ఇండియన్ కంపెనీ స్టాక్ మార్కెట్లో కూడా లిస్ట్ అయ్యి ఉంది. సో ఇది జరుగుతుంటే మన వాళ్ళు మన గవర్నమెంట్ ఈడీ ఏదైతే ఉందో చోద్యం చూస్తున్నట్లు డబ్బులు వెళ్ళిపోయాక ఇంకా ఉంటాయి కదా, చేతులు తిన్నాక ఆ చేతికి అంటుకున్న ఎంగిలి మెతుకులు, ఆ ఎంగిలి మెతుకులు ఏవైతే ఉన్నాయో 300 కోట్లు సీజ్ చేసింది. డబ్బులు దొబ్బుకెళ్ళిపోయాక 300 కోట్లు సీజ్ చేసి ఏం లాభం చెప్పండి? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? ఇప్పుడు ఇన్ని బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. అదే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళని పిలిచి 2 దొబ్బులు ఎడితే ఇవి జరగవు కదా. 55 రోజులు అయింది బెట్టింగ్ యాప్ల మీద అవగాహన వస్తుంది. ఇంటర్నేషనల్ ఇష్యూ స్టేట్ వరకు వెళ్ళింది. ప్రతి స్టేట్లో ఇదే పద్ధతి. పిలిచి నా కొడుకులకి వేస్తే కేసులు అయితే ఆ 17,000 కోట్లు మన భారతదేశంలోనే ఉంది కదా. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, భారతదేశంలో ఈ వ్యవస్థ తక్కువ ఉంది, దొంగలు ఎక్కువ ఉన్నారు, వ్యవస్థ తక్కువ ఉంది. సో ఆ దొంగలను పట్టుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది. ఈ లేట్లోనే వాళ్ళు తట్టబొట్ట సర్దుకొని వెళ్ళిపోతున్నారు. రేపులు చేస్తున్నారు, తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. మర్డర్లు చేస్తున్నారు, తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. బెట్టింగ్ యాప్ స్కామ్లు చేస్తున్నారు, తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. చిట్టీలు, బోగస్ స్కామ్లు చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఈజీ అనమాట. ఏదైనా భారతదేశం వ్యవస్థ కొంచెం నెమ్మదిగా ఉంటుంది, చాలా చాలా స్లో, ఫ్రీడమ్ ఎక్కువ, స్వేచ్ఛ ఎక్కువ. సో ఇది జరిగింది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ బెట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, మహాదేవ్ బెట్టింగ్ యాప్ కంపెనీతోనైతే వీళ్ళు టై అప్ అయ్యారు. ఇప్పుడు మహాదేవ్ గురించి చెప్దాం. ఈ మహాదేవ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పెద్ద స్కామ్ జరిగింది భారతదేశంలో. ఇద్దరు బీహార్లో చెప్పులు కుట్టుకునేవాళ్ళు ఉండేవాడు. జ్యూస్ షాప్ ముందు చెప్పులు కుట్టుకునేవాడు ఉండేవాడు. సో వీళ్ళిద్దరూ రోజు బెట్టింగ్ అలవాటు అయిపోయింది, ఆడుకుంటూ ఉండేవాడు, అయిపోయింది. సో డబ్బులు పోతున్నాయి. వీళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే, అరే అయ్యా పిచ్చి పిచ్చి యాప్లు మనమే తయారు చేసుకుని మనం ఆడేసుకుందాం, మన డబ్బులు మనకే ఉంటాయి అన్నారు. ఆటం అలవాటు అయిపోయింది, వ్యసనం అయిపోయింది. సో ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో కొంచెం యాప్ని తయారు చేసి ఫ్రెండ్స్ సహాయంతో ఇలా ఆడుకున్నారు.
ఇది అలా ఆడుకుంటూ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళ ఫ్రెండ్స్కి పంపించారు. ఆల్గోరిథం అలాంటిది, డబ్బులు వస్తున్నాయి. అబ్బాయి ఇదేదో బాగుందని ఊళ్ళో అందరికి పంపించారు, ఇదేదో బాగుందని రాష్ట్రంలో, తర్వాత స్టేట్ మొత్తం ఇండియా అంతా పెట్టారు. సో దీనికి ప్రమోషన్స్కి ఈ తమన్నా, సోను సోదు పెద్ద పెద్ద బడా స్టార్లను పెట్టారు. వన్స్ ఏ కరియాపాకు బ్రాండ్కైనా పెద్ద స్టార్లు పెట్టేసరికి జనం ఈజీగా నమ్ముతారు. ఆడారు, కోట్లలో ఆదాయం వచ్చేసింది. దిల్కుష్ ఒక 20 వేల కోట్లు 10,000 కోట్లు దందా నడిచింది. దగ్గర ఒక 10,000 కోట్ల ఆస్తి కూరబెట్టుకొని దుబాయ్ పారిపోయారు. అంతా జరిగింది. ఈ లోపల్లో ఈ పోలీసుల్ని, జిల్లా ఎమ్మెల్యేలని, ఎంపీలని హ్యాండిల్ చేసుకుంటూ డబ్బు దేశాన్ని తరలించి దాటి దుబాయ్ వెళ్ళిపోయారు. సో మరి గవర్నమెంట్కి ఎలా తెలిసింది బ్రో అంటే, అందులో చెప్పులు కుట్టుకున్నోడికి పెళ్లి జరుగుతుంది. ఎక్కడ దుబాయ్లో డెస్టినేషనల్ వెడ్డింగ్ 200 కోట్లు ఖర్చు పెట్టాడు. చెప్పులు కుట్టుకున్న 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇండియాలో అన్నీ జరుగుతాయి. ఆడు చేసుకుంటుంటే ఆ పెళ్ళికి డ్యాన్స్లు వేయడానికి ఎవరెవరిని పిలిచారు? సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, వీళ్ళందరినీ సెలబ్రిటీలు అందరినీ తీసుకెళ్లారనమాట. అప్పుడు ఈడీకి డౌట్ వచ్చింది. చార్టర్డ్ ఫ్లైట్, బీహార్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో దుబాయ్లో ఏం కాకుండా వెళ్ళిపోతున్నా, ఎక్కడ డబ్బులు అని చెప్తే ఈడీ అప్పుడు ఆడు 10,000 కోట్లు తీసుకెళ్ళిపోతే 500 కోట్లు రీచ్ చేశారు. ఏం చేస్తా అంతా అయిపోయాక చేతుల కాయలకి ఆకులు పడుకుంటాం. ముందే మనం తప్పు మీద ముందే మనం అటాకింగ్ చెయ్యం. ఆ తప్పు అయిపోయాక అటాకింగ్ చేస్తే ఏం లాభం? మన దేశ సంపద కదా పోతుంది, మన ఆర్థిక వ్యవస్థ కదా కుప్పకూలిపోతుంది. దేశాన్ని అవి ఎందుకు వాడుకుంటున్నారో, ఏ ఉగ్రవాద సంస్థలు వాడుకుంటున్నాయి, ఎవడు వాడుకుంటున్నాడు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ హర్ష సాయే ఉన్నాడు, పరి బెట్టింగ్ మ్యాచ్ చేశాడు. అది ఆ పరి బెట్టింగ్ మ్యాచ్ ఎక్కడ పుట్టింది, లీగలా తెలుసా? లేదు. జిఎస్టీ నెంబర్ కూడా లేదు. ప్రమోట్ చేశారు, డబ్బులు వచ్చాయి. వీడికి 10 కోట్లు వచ్చి వీడు ఎంజాయ్ చేసుకున్నాడు. అందులో జనానికి తెలియకుండా ₹1,00,00,000 దానం చేసేసారు. 9 కోట్లు ఎంజాయ్, హ్యాపీ. సో ఇది బాగుంది వ్యాపారం. ఇదే సోను సోద్ కూడా ఇదే పెద్ద వ్యాపారం. ఇంకా తమన్నా విషయానికి వస్తే, తమన్నా గారు నిజంగా చెప్తున్నాను, నిజంగా ఆ తల్లి దండం మీద పెట్టాలి, స్వర్గంకి వెళ్ళిపోతుంది. ఎన్నో పాపాలు చేసేది. వచ్చిన ప్రతి బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తుంది. ఫేర్ ప్లే ఏంటి, లోటస్ ఏంటి, అబ్బో మేడం గారి లిస్టులో బోల్డ్ ఉన్నాయి. ప్రతిసారి ఈడీ పిలుస్తారు, ఎంక్వైరీ చేస్తారు, అయినా సిగ్గు లేకుండా ప్రమోట్ చేస్తారు.